సనిగే వారికి, కొనిగే వారికి, ఇతరులతో పోల్చుకునే వారికి దేవుని రాజ్యము దొరకదు. ప్రాణంతో ఉండగానే ఆ రాజ్య ప్రభావాన్ని ఈ లోకంలో మనము పొందుకోవాలి. పౌలు గారు అన్నట్లుగా రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యంలో, మన దిగంబరులను కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. రాబోయే ఆ నివాసం ఈ లోకంలో మనము ధరించుకోవాలని ఎప్పుడు మనము అపేక్ష, ఆశ కలిగి ఆ దిశగా మనము ప్రయాసపడాలి. ఒకరోజు నెమ్మదిగా ఉండటం కాదు, ప్రతిరోజు నెమ్మదిగా ఉండటానికి మనలో ఎప్పుడు ఆ తపన, ఆ ప్రయాసం అనేది ఉండాలి. అందుకే పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఎప్పుడు నెమ్మదిగా బ్రతకాలని మనం ఎప్పుడు కూడా తపన చెందాలి. అనేక రకాల సదుపాయాలని ప్రభు మనకి ఎప్పటికప్పుడు చూపిస్తాడు. అయితే అలా జీవించడానికి అనేక నియమాలని మనం వింటున్నాం. పోయిన ఆదివారం విన్నట్టుగా ఆ ద్రాక్ష తోట యజమాని చాలా సంపన్నుడు, ఎంతో దయగలిగిన వాడు, పక్షపాతం లేనివాడు. అందుకే పదే పదే పనివారి కోసం ఆయన వెళ్ళాడు. కోత ఎక్కువగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. కోత కోయడానికి పనివారిని పంపమని మీరు తండ్రిని వేడుకొనండి అని ప్రభువు చెప్పాడు. చూడడానికి అనేక మంది సేవకులు ఉన్నట్లుగా మనకు అనిపించవచ్చు, కానీ అసలైన పనివారు చాలా తక్కువగా ఉన్నారు. ఎంతమంది చేసినా కూడా దేవుని ద్రాక్ష తోటలో ఎంతో మందికి పని ఉంది, ఎంతో మంది పని కావాలి. ఎంతమంది వెళ్ళినా ఆ పని అయిపోయేది కాదు. ఆ యజమాని పొద్దున 6కి వెళ్ళాడు, 9కి వెళ్ళాడు, 12కు వెళ్ళాడు, 3 గంటలకి వెళ్ళాడు, అలాగే 5 గంటలకి కూడా వెళ్ళాడు. పనివారి కోసం వెతుకుతున్నాడు. ప్రభు కూడా తన పని చేయడానికి పనివారి కోసం మరలా
వెతుకుతున్నాడు. ఆయన ఒక చోటికి ఒక ఆత్మ కలిగిన పనివాడు రావాలంటే ఆ స్థలంలో ఎంతో ప్రార్థన విజ్ఞాపనలు జరిగితే కానీ ఆ స్థలానికి ఒక పనివాడు రాడు. ఊరకనే రారు, ఎవరు రారు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసత్వం నలిగిపోతూ ఉంటే తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టిన వారికి తెలియకుండానే దేవుడు మోషే గారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక వేల మంది కన్నీటి ప్రార్థనలకి ఫలితంగా దేవుడు మోషే గారిని తిరిగి ఐగుప్తునకు పంపించి ఆ ప్రజలకి విడుదల కలిగించినాడు. ప్రియమైన సహోదరులారా, పరలోకపు తండ్రి పనివారి కోసం పదే పదే ఆయన వెతుకుతున్నాడు. నేను నమ్ముకున్న కొత్తలో ఒకసారి నా బోటివాడు ఏమి దేవుని పని చేస్తాడు, నా బోటివాడు నేను పెద్ద ధైర్యం గలవాడిని కాదు, మాటకారిని కాదు, ఏదో నమ్ముకున్నాను, పొలం పని చేసుకుంటా ఇంటి దగ్గరే ప్రభువుకు సాక్షిగా బ్రతుకుదాం, ఆయన పని చేసేంత యోగ్యత నాకు లేదు అని ఇంటి దగ్గర నుండి అనుకుంటా 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి మా పొలానికి. దారిలో అనుకుంటా వెళ్ళాను. అక్కడ పొలానికి నీళ్లు కడుతున్నాను. నేనేం సేవ చేస్తాను, నేను చేయలేను, ఇంకా ఇంటి దగ్గర ఉండి పొలం పని చూసుకుంటేలాగా నమ్ముకున్నందుకు ఆయనకు సాక్షిగా ఉంటానని, నేను సేవ చేయలేనని నీళ్లు కట్టుతున్నాను. తోట దగ్గరే బావి ఉండేది. చాలా ఒక 2-3 వారాలు అయింది. ఆ బావిలో ఉన్న చెట్టుకి పెద్ద పేరు తేనెటీగలు అక్కడ ఉన్నాయి. సాకల వాళ్ళ పిల్లడు ఏం చేశాడంటే రాయి తీసుకొని వాటిని కొట్టాడు, ఆ తేనె తుట్టిని కొట్టాడు. నేను మడవేసుకుంటా, ఎందుకులే నేను ఇట్లాగా మడవలేసుకుంటా ప్రభువుకు సాక్షిగా ఉంటాను అనుకొని నేను సేవ చేయలేను అనుకుంటా ఉన్నాను. ఆ రాళ్ళు వాళ్ళు ఇచ్చేసరికి అవి లేచి ఒక్కసారిగా మొత్తం తోటలో ఉండే వాళ్ళందరూ అనుకున్నాయి. నేనైతే ఆ పారక విడిచిపెట్టి మడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి స్టార్టర్ ఆఫ్ చేసి ఊరుకో ఇంటికి పోలే. నా వెంబడే నన్ను నా చెవులు చుట్టుకునే, తలకి టవల్ చుట్టుకొని మందిరంలో పడేంత వరకు నన్ను వదలలేదు. మందిరంలో పోయి వాకిలు వేసుకుంటే అప్పుడు ఇంకా ఈ లోపలికి రాలేదు. ఏం నాయనా సేవ చేస్తావా, చేయవా? ఎందుకు ఏదైనా చేస్తా అంటే నేను ఆలోచన కూడా చేయకూడదు అని నీ కలలో కూడా నువ్వు అనుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, పదే ఆయన పనివారిని తన పని చేయమని మనలను దర్శిస్తూ ఉంటాడు. పని అంటే కేవలం ఒక సంఘంలో వాక్యం చెప్పడమే కాదు, మనమున్న
ఏ స్థితిలోనైనా మన పని ఏదైనా, మనం ఏదైనా వ్యాపారమైనా, ఏ స్థితిలో మనం ఉన్నా కూడా మన ధ్యాస, మన ఆలోచన ప్రభు పని కోసమై మనము కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రభు పని కోసమై కనిపెట్టాలి. ప్రభు పని అంటే కేవలము ఫాస్టర్గా వాక్యం చెప్పడమే అనుకుంటారు చాలామంది. మీకు పొలం ఉంటుంది, పొలంలో అనేక మందిని పని వాళ్ళని పిలుస్తుంటారు, పని చేపిస్తుంటారు. అక్కడ కూడా నీలో ఉండే కనికరం, దేవుని ప్రేమ, మార్పు, క్రీస్తు మీకు ఏం చేసినాడో ఆ మార్పుని వాళ్ళు గమనించాలి. వాళ్ళు అది గమనించాలి. ఎవరైనా ఇప్పుడు మిరపకాయలు కోయడంలో కొమ్మ ఇరుగు కొడతారు, వాళ్ళని గట్టిగా అరవకూడదు. తప్పేంటిదిలే, పొరపాటు ఏంటిదిలేమ్మా, ఇంకొకసారి జాగ్రత్తగా చేయమ్మా, ఏం కాదులే అని ఇట్లా ప్రేమగా చెప్తే వాళ్ళకు విచిత్రంగా అనిపిస్తుంది. కావాలని ఎవరు ఇరగొడతారమ్మా, సరేలే ఇంకొకసారి అలా జరగకుండా చూడమ్మా అని ఇట్లా చెప్పడం, ఇది కూడా ప్రభు పని చేయడం. ఏంది ఈమె కొత్తగా మాట్లాడుతుంది ఈమె, ఏమైందమ్మా, నీకేమైంది ఈ మధ్య, ఏమైంది ఈ మధ్య వాళ్ళే అడుగుతారు. యేసు ప్రభు గురించి చెప్పడానికి వాళ్ళే మనకు అవకాశాన్ని ఇస్తారు. అది కూడా ప్రభు పని. మీరేమైనా చేయండి, మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ ప్రభు పని కోసం మీరు కాచుకొని ఉండాలి. సరే, అది కూడా మనకు ఒక తృప్తిని కలిగిస్తుంది. సమరయ స్త్రీని ప్రభు రక్షించినందుకు శిష్యులు వెళ్ళి భోజనం తెచ్చినా కూడా నాకు ఆకలిగా లేదు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది, నేను తిన్నాను అంటే వాళ్ళేమనుకున్నారు, మనకంటే ముందు ఎవరైనా ఈయనకు పార్సల్ తెచ్చారేమో, తిన్నాడేమో అనుకున్నారు వాళ్ళు శిష్యులు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ఆయన పని, తుదముట్టించడం నా పని. సమరయ స్త్రీ రక్షణ పొందింది అని ప్రభు కడుపు నిండిపోయింది. ఫుల్గా ఎవరు తింటారంటే, ఏ భయము భక్తి లేకుండా, ఏ వేదన, ఎవరన్నా బాగుపడాలనే తపన లేని వాళ్ళు ఫుల్గా తింటారు. ఎవరు ఫుల్గా తినేది? కుక్కలు ఎంత తిన్నా కూడా వాటికి తృప్తి కలగదు. తింటానే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఫుల్గా మనం తిన్నామంటే మనకు నీ అంత స్వార్థం మరెవరు లేరని అర్థం. మీరు ప్లేట్ తినేటప్పుడు కూడా కొంతమంది మొత్తం నాకేస్తారు, ఏమే కానీ ఒక మెతుకు కూడా ఉండదు ప్లేట్లో. వాళ్ళని ఏమనాలి? వీళ్ళు ఎవరు బాగుపడాలని ఆశలకు లేదు అనుకోవాలి. నువ్వు మిగిలిస్తే పారేస్తే కుక్కలు తింటాయి కదా, మరి కుక్కలు ఎట్లా బతకాల? అవి అంటుంటాయి.
తండ్రి ఏం మనసులయ్యా, ఒక్కరన్నా ఒక ముద్ద స్పిట్స్ వేయలేదు. అవి ప్రార్థన చేస్తుంటాయి. నువ్వు మిగిలికుండా మొత్తం నాకేస్తే అవి ఎట్లా బతకాల? మీరు కావాలంటే తినే వాళ్ళని ప్లేట్లను చూడండి. ఆ తినే ప్లేట్ని చూసి వాళ్ళ మనస్తత్వాన్ని చెప్పచ్చు. నేను కావాలని అదే పనిగా కొంత వదిలి పెట్టేస్తా. పూర్తిగా నాకేలనిపించదు. ప్రియమైన సహోదరులారా, ఇతరులు బాగుపడాలనే వాళ్ళు ఫుల్గా తిని ఆ పరిస్థితి వారికి ఉండదు. ఒక మనిషి బాగుపడితే నిజంగా మన కడుపు నిండిపోతుంది. మీ ద్వారా ఎవరైనా ప్రభువును తెలుసుకున్నాము అని ఆ వార్త మీకు తెలిస్తే నిజంగా మీకు ఆ రోజు పండగలాగా ఉంటుంది. ఎంజాయ్ అదే. నిజంగా అది పరలోక సంతోషం. ఆ మాధుర్యమే వేరు. ఆ మాధుర్యమే వేరు. ఆత్మ సంబంధమైన సంతానం కోసం మనము తపన చెందాలి, వేదన చెందాలి. ఈ సంవత్సరంలో తెల్లవారుజామున ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత 4:30కి ఆ సహోదరి ఆ మాట చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. కళ్ళ వెంబడి నీళ్లు కారినాయి. నేను వింటున్నది నిజమా కాదా అనిపించింది. హల్లెలూయా. నేను వింటున్నది నిజమా కాదా? మన ద్వారా ఎవరికైనా దేవుడు కార్యం చేస్తే నిజంగా అది ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. నేనెందుకు కొంతమందికైనా ఆత్మలకి రక్షణకి నేను కారణముగా ఉండకూడదు? ప్రభు నన్నెందుకు వాళ్ళ ఆత్మ రక్షణార్థమై వాడుకొనడు? నేను కూడా కొంతమందినైనా రక్షణలోనికి నడిపించాలి అనే వేదన ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు మిగతావి అనగా ఈ లోక సంబంధమైన మీ అవసరతలని దేవుడు ఆశ్చర్యకరంగా తీరుస్తాడు. మనం వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే మనము ఎప్పుడూ ప్రశాంతంగా కనబడాలి, జీవించాలి. అలాగే రెండవదిగా ఆయన రాజ్యము కోసమై మనుషులను సిద్ధపరిచే పనిలో మనం ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, మనము ఎప్పుడు ప్రశాంతంగా జీవించాలంటే ఎప్పుడు మనము ఇతరులని పోల్చుకోకూడదు.
పొద్దున 6కు వచ్చిన వీళ్ళు ఆ యజమానితో అంటున్నారు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో, వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివి అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందరూ పలకండేమో. వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసినవే అని ఆ ఇంటి యజమాని మీద సనుగురి. ఏం చేశారమ్మా? సనా తావురియా క్యా కర్తా హై తు? బైబిల్ వాక్యం చూస్తున్నావా? ఇట్లా చెల్లి చూడడం రకరకాలు ఉంటాయి. అయితే మనం చెల్లి చూడడంలో వాక్యానికి సంబంధించి అయితే ఏ డోకాలే నీ వెతుకులాట. కై వెరీ వెరీ కంగ్రాట్స్. హల్లెలూయా. బైబిల్ అనేక రకాల బైబిల్ శైలిలో ఉన్నాయి. దాన్ని ఇక్కడేం రాశారు, ఇక్కడ ఎలా రాశారు, ఇక్కడ ఎలా రాశారు, ఇక్కడ ఏం పదం వాడారు, ఇక్కడ ఏం పదం వాడారు, దానికి దీనికి తేడా ఏముంది, ఇంగ్లీష్లో ఆ పదం ఏముంది, మరి ఎన్ఐవిలో ఆ పదం ఏముంది, అలాగే కేజీవీలో ఏముంది, అలాగే ఎన్ఎల్టీలో ఏముంది. 10 రకాల ఇంగ్లీష్ బైబిల్ ఉంటాయి. ఒక వాక్యాన్ని మొత్తం ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఆ పదాలను వెతుకుతారు. సరే, ఈ పదానికి అర్థం ఏంది అని డిక్షనరీ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ ఈ పదం వాడాడు కదా, ఈ పదానికి అర్థం ఏంది అని మళ్ళీ డిక్షనరీ దగ్గరికి వెళ్తాం. ఇట్లా ఇదేంటంటే బైబిల్ సర్చింగ్. హల్లెలూయా. మీ అందరి దగ్గర టచ్ ఫోన్ ఉంటే మీకు పదకోశాలు పరీక్ష పెట్టచ్చు. పదకోశాలు కానీ ఇక్కడ ఈ బైబిల్ పదం ఉంది, దీనికి దానికి తేడా ఏంది, ఇదంతా మనకు ఆత్మకి ఎంతో బలమైన ప్రోటీన్స్ని మనకు కలిగిస్తారు. హల్లెలూయా. బైబిల్ ఇలా చదవాలని నేను చెప్పినట్లుగా నాకు ఎవరు చెప్పలేదు. యామ్ ఐ కరెక్ట్? ఆయన మీద నాకున్న ఆసక్తిని బట్టి వెతుకులాడుతుంటే, కొత్తవి దొరుకుతుంటే ఓహో అని నేను వెతుకులాడుతుంటాను. బైబిల్ మనం స్టెల్ పట్టినామంటే బైబిల్ సంబంధించి వచనాలను మనం వెతుకులాడాలి. ఆర్సిఎం బైబిల్లో ఏముంది, సులభ తర్జుమాలో ఏముంది, ఇంకొక తర్జుమాలో ఏముంది, మన దగ్గర ఉండే తర్జుమాలో ఏముంది, వీటిల్లో ఏది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని మీరు చూసారా? దాన్ని మనకు ప్రయోజనకరంగా మీకు ఎలాగ వాట్సాప్లో పంపించామో చూడండి. ప్రియమైన సహోదరులారా, నేను ఆ వాక్యాన్ని మీకు పంపడానికి ఇర్మియా 19 నుండి 30 వరకు ప్రశ్నల్లో ఫస్ట్గా మరి ఆన్సర్లు పంపిన సహోదరి ఆన్సర్ రాసినప్పుడు నాకు వెంటనే ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, ఈ వచనాన్ని ఇలాగా తర్జుమా చేయొచ్చు అని వెంటనే దాన్ని
వాట్సాప్లో వాక్యముగా దాన్ని అలాగా రూపొందించినారు. నిజంగా ఈ బైబిల్ ఎగ్జామ్ అనేది కూడా అదనపు బలాన్ని, అదనపు పరిశోధన కలిగిస్తుంది నాకు. దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ సంబంధించి కాకుండా ఓవరికి ఏం చూసుకుంటుంటే మీ అంత దరిద్రులు మరొకరు ఉండదు. చేతిలో జోబిలో డైమండ్ పెట్టుకొని పెంట పూసినట్టు ఉంటుంది. వేరే వేరే ఏమో వెతుకుతుంటే ఇక్కడ కూడా కొంతమంది మందిరాలలో కూడా సెల్ ఫోన్లో వేరే వేరే వెతుకుతుంటే మీ అంత దరిద్రులు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. ఎంత అవకాశం ఉంది మనకు ఈ కడవరి దినాలలో, ఎంత అవకాశం దేవుడు తెరిచినాడు. ఇక్కడ వాక్యం యూట్యూబ్లో, ఐఎంఓలో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, గల్ఫ్ దేశాలలో అలా అలా రౌండ్ వేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, వీళ్ళకి సనువు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని పోల్చుకున్నారు. ఏంది, మేము ఉదయం 6కే వచ్చాము, బాగా పగలంతా ఎండకు కష్టము చెమటలు కారిపెట్టిన పని చేసినాము. ఏందినా 1 గంట మాత్రమే ఎండ బాధ తప్పించుకొని వచ్చిన 1 గంట మాత్రమే పనిచేసిన వీళ్ళతో మమ్మల్ని సమానం చేసినాడే. చాలామంది ఇలాగే ఉంటారు, ప్రభుని నమ్ముకుంటారు కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడే కానీ వాళ్ళు ప్రశాంతంగా జీవించిన దాఖలాలు ఉండవు. కాగడాలు పెట్టి వెతికినా కూడా ఎప్పుడే కానీ ఆ ప్రశాంతమైన ఒక్క రోజన్నా ప్రశాంతంగా జీవించిన దాఖలాలు కనబడదు. మళ్ళా వాళ్ళు చూసి ఎలా ఉంటారంటే ప్రభు కోసం ప్రయాసపడుతున్నట్లుగా ఉంటారు. ఆ ప్రాంతాలలో ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళ పేరే చెప్తారు ముందుగా. ఏమంటమా, ప్రభు నమ్ముకున్నారంటే వాళ్ళ పేరే చెప్తారు, కానీ వాళ్ళ ముఖాలలో ఎప్పుడు దేవుని రాజ్యం కనబడదు. దేవుని రాజ్యము కనబడదు. మేము ముందు నమ్ముకున్నాం, మేము ఇటుకలు మోసినాం, రాళ్ళు మోసినాం, గోడలు కట్టాం, అన్నం వండినాం, మంచిదే. కానీ ఎక్కడ దేవుని రాజ్యం ఎక్కడ? మీరు ఎప్పుడన్నా కనీసం 24 గంటలు ఒక్కరోజన్నా ప్రశాంతంగా జీవించినారా? నీ బతుకు నువ్వు బతుకు, నీకు ఇచ్చినాడు కదా, మరి వాళ్ళతో నీకెందుకు పోల్చుకోవడం? నీకు రావాల్సింది ఆయన నీకు ఇచ్చినాడు కదా, నీకేమీ అన్యాయం చేయలేదు కదా. నీకెంత ఇస్తానన్నాడో అంతే ఇచ్చినాడు. పైగా వీళ్ళకి ఎటువంటి మనస్సు ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు? మీరు చెప్పండి. వాళ్ళకే
6 గంటలకు వచ్చిన వాళ్ళారా వినండి, చెప్పండి మా ఇంటారంట. వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళు సమాధానంగా ఉంటారో. ప్రియమైన సహోదరులారా, వాళ్ళు ఏం చేయాలంటే ఈ యజమాని ఎంత దయగలవాడు, వాళ్ళకి కూడా మనతో కూడా సమానంగా ఇచ్చాడంటే ఈయన మనస్సు ఎంత గొప్పది. నిజంగా ఈ యజమాని చాలా గొప్పడు, ఈయన మనసే చాలా గొప్పది. అంటే 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో, వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయి, మల మాడిపోతాయా, కలలాడతాయా? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మాడిన మానవ హృదయం కలకలలాడే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. యజమాని మనస్సు ఎటువంటిదో దాన్ని గుర్తించిన వాళ్ళు మాత్రమే ఈ లోకంలో ప్రశాంతంగా ఉంటారు. అది గుర్తించని వాళ్ళకి ఆ ప్రశాంతత, ఆ నెమ్మది అనేది ఉండదు. మనం ప్రభువుని ఎంతగా గుర్తిస్తామో ఆయన మనసుని, అంతగా ఈ లోకంలో మనం ప్రశాంతంగా జీవిస్తాం. వాళ్ళు ఆయన్ని చూడలే, వాళ్ళని చూశారు, వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళని చూశారు, వాళ్ళకిచ్చిన డబ్బులు చూశారు. అప్పుడు వాళ్ళు పడిన ఎండ బాధ గుర్తుకొచ్చి వాళ్ళని వాళ్ళు చూసుకొని వాళ్ళల్లో సనుగు మొదలైంది. చాలామంది దేవుని సన్నిధికి ఎప్పటి నుండో వస్తుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడన్నా చూడు బాగలేదనే ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. సుబ్బులమ్మ వచ్చిందమ్మా హల్లెలూయా. సుబ్బులమ్మ అటోళ్ళు 6 గంటలకు వచ్చినారు. ప్రియమైన సహోదరులారా, మనం 6 గంటలకు వచ్చిన వాళ్ళు లెక్కన ఉండకూడదు. ఆరు గంటలకు వచ్చిన వాళ్ళ లెక్కన మనం ఉండకూడదు. మనం 5 గంటలకు వచ్చిన వారి లెక్కన ఉండి, అయితే యజమాని యొక్క మనస్సుని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నువ్వెవరో మాకు మేము ఇట్లా అనుకోలేదయ్యా, లేకుంటే నువ్వు మాకెంత ఇంత ఇస్తేనే నీ పని చేస్తామని అంత కఠినంగా మాట్లాడే వాళ్ళం కాదయ్యా అని ఆయన పాదాల మీద పడితే ఎంత నెమ్మదో, ఎంత తృప్తో. ఒక పాస్టరు వాళ్ళ భార్య హాస్పిటల్లో డెలివరీకి వెళ్తే డెలివరీ కష్టం అవుతుంటే ఈ పాస్టరు ఏమన్నాడంట అంటే, ఏమయ్యా నేను నీ పాస్టర్ని, నీకు సేవ చేస్తున్నాను, నా ప్రార్థన వినకపోతే విశ్వాసుల ప్రార్థన ఏం వింటావని అన్నాడు. ఏం ప్రభువుని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను అనుకున్నాను ఏంది ఈయన ప్రభువుని ప్రభువుని ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాడు ఏందినా, ప్రభుతో అలా మాట్లాడొచ్చమ్మా,
అలా మాట్లాడకూడదు. నువ్వు సేవ చేస్తున్నావని నీకు అన్ని నోటికాడికి కొలిచి పెట్టాలా? ఏందయ్యా నేను ఇంత మేలుకు నేను రోజు చీకట్లో లేస్తాను. ఎవరి కోసం లేస్తావయ్యా? ప్రభు కోసమా నీ కోసం లేస్తావా? అంటే అవన్నీ కూడా వాటిని బట్టి నీకు దేవుడు నీకు బుద్ధి పుట్టినట్టు నువ్వు అడిగితే నీకు ఇవ్వాలా? గ్రహించడంలో చాలా తేడా ఉంది. మనము ప్రభువును అనేంత వాళ్ళమా? ప్రభువుని బ్లాక్మెయిల్ చేస్తామా? ఆయనకి మనం వార్నింగ్ ఇస్తామా? ఏంది మాట్లాడడం? ఎట్టివారిని మనము నువ్వు ఫాస్టర్ అని నీకు అన్నీ సకాలంలో నీకు నచ్చినట్లుగా అన్నీ ఇవ్వాలా? తప్పు అది. ప్రియమైన సహోదరులారా, ఒక మనిషిలో ఎప్పుడు కూడా సనుగు అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇతరులు బాగుపడుతుంటే తదేకంగా వాళ్ళని చూసే వాళ్ళల్లో సనుగు ప్రారంభమవుతుంది. ఏందయ్యా మా పని మనిషికేమో మగపిల్లని ఇచ్చినాడు, నాకేమో 2 ఆడపిల్లలు ఇచ్చినాడు అంటే పని మనిషికి మగపిల్లాడు పుట్టకూడదా? నువ్వు యజమానివని నీకే మగపిల్లలు పుట్టి పని మనిషికి ఆడపిల్లలు పుట్టాలనా? ఏమంత స్వార్థం, ఏమంత పక్షపాతం? దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు ఒకరి పక్షాన్ని కార్యం చేసేవాడు కాదు, ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. సనుగు అనేది ఏ రకంగా మనలో ఉన్నా కూడా ఆ మనిషి నిమ్మలంగా జీవించలేడు. ఇదే భావం కలిగిన లేఖనాలని మనము ఇంకా కొన్ని చూస్తే మనకింకా పూర్తిగా ఈ సందేశం అర్థమవుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నాని నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీరి కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. చూడండి, మొదటివారు కడపటివారు మొదటివారు. ఇక్కడ ఇంట్లో ఉన్న కుమారుడు బయట ఉన్నాడు, బయటికి వెళ్ళిన కుమారుడు ఎప్పుడు ఇంట్లో ఉండేదానికి అర్హత సంపాదించినాడు. చప్పట్లు కొట్టండి. ఈ పెద్ద కుమారుడు తమ్ముడికి తండ్రి చేసే ఆ యొక్క సంబరాలని చూసి అన్నలో సనుగు వచ్చింది. ఆ సంతోషంలో, తండ్రి యొక్క సంతోషంలో పాలు పొందలేదు. 6 గంటలకు వచ్చిన వాళ్ళు, పని వాళ్ళు యజమాని యొక్క సంతోషంలో పాలు పొందలేదు, సనిగినారు. ఇక్కడ తండ్రి యొక్క సంతోషంలో పెద్ద కుమారుడు పాలు పొందలేదు.
పైగా తనేం చేశాడో చెబుతున్నాడు. అక్కడ వాళ్ళు కూడా ఏందినా ఒక గంట పని చేసిన వాళ్ళతో మనలని సమానం చేసినాడే, ఏమయ్యా పగలంతా ఎండకు మేము బాధపడ్డాం కదా, చెమటలు పట్టి మా దగ్గర చెమట వాసన వస్తుంది, మరి మాకు ఒకే కూలి ఇచ్చినావు, వాళ్ళకు ఒకే కూలి ఇచ్చినావు, ఏందయ్యా? అక్కడ వాళ్ళు సనైన దానికి, ఇక్కడ ఈ పెద్ద కుమారుడు సనైన దానికి ఈ బ్యాచ్ అంతా ఒకటే, సనిగే బ్యాచ్. తమ్ముడు వచ్చినాడనే సంతోషం లేదు, తమ్ముడు బాగుపడ్డాడనే సంతోషం లేదు, తమ్ముడు తండ్రిని చేరినాడు అనే సంతోషం లేదు. ఈ పెద్ద కుమారుడు పోయినాడు దేవుడా, ఎప్పుడే కానీ వాడు ఇంకా రాకూడదని దండం పెట్టుకుని ఉంటాడు. దరిద్రుడు పోయినాడు, కొంటరోడు ఇంకా ఎప్పుడే కానీ మా తండ్రి దగ్గరికి రాకూడదు, నువ్వు రాకూడదు అనుకుంటే ఆగుతాడా? హల్లెలూయా. కొంతమంది ఎట్లాంటి ప్రార్థనలు చేస్తారంటే అసూయ ప్రార్థనలు చేస్తారు. దేవుడా మా తోడుకోడలకి అందరూ ఆడపిల్లలు పుట్టారు, నువ్వు ప్రార్థన చేసినావని దేవుడు నీ ప్రార్థనకు ఆమేన్ అమ్మా అంటాడమ్మా? అసలు అతడి ప్రార్థనలు ఆయన వింటాడా? తిక్కగాకపోతే ఏది న్యాయమో అదే చేస్తాడాయన. ఈ పెద్ద కుమారుడు రోజు దండం పెట్టుకున్నాడేమో, ప్రార్థన చేశాడేమో, ఎప్పుడే కానీ మా తమ్ముడు మా తండ్రి దగ్గరికి రాకూడదు. పోయినాడు అవాపురుడు పోయినాడు. ఎవరన్నా అడిగితే ఏమయ్యా నీ తమ్ముడు ఇట్లా పోయినాడంటే నీ పాపం, మీ నాయన మంచోడే అంటే ఈ అన్న ఏం చెప్తాడంటే, వాడా పెద్ద అవాపురోడ్లే, పోయిందే మంచిదేలే. అయ్యో ఏమయ్యా అంటే, ఎందుకు వాంతో మాకు పెద్ద ఇంట్లో తలకాయ నొప్పి అవుతుంది. ఈ ఆలోచనలు కలిగి ఉండటాన్ని బట్టి ఇప్పుడు వచ్చినాడని ఈ పెద్ద కుమారుడిలో గొనుగు మొదలైంది, సనుగు మొదలైంది. లోపలికి రాలా, గేటు బయటే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆరాధన చూడు, ఆమె ఎప్పుడు వస్తుందో దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మనకి ఏదైనా ఒక మాట అంటే మనం మార్చుకోవాలి కానీ కోపపడద్దు. అంతేనమ్మా? మన మేలు కోసమే కదా. మేము చిన్నప్పుడు మా సారు 8:30కి మాకు ప్రార్థన ఉంటుంది, ప్రతిజ్ఞ ఉంటుంది. గేట్ దగ్గరే ఉంటాడు. ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళందరినీ ఒకటి వాయువు బర పెట్టుకొని ఉంటాడు మా హెడ్ మాస్టర్. వచ్చినట్టే కాళ్ళ మీద పట్టి 4 ఏళ్ళు పెరిగి పంపిస్తాడు. ఆ దెబ్బలకు భయపడి
గంట ముందుగానే పోయి స్కూల్లోకి పరిగెత్తేవాళ్ళు. కొడతాడమ్మా ఎవరు కొడతాడమ్మా, ఎవరు కొడతాడమ్మా. తల్లిదండ్రుల్ని ఏడిపించి బడికి పోయేవాళ్ళు. ఏందమ్మా మీరు లేట్ చేస్తారు, అయ్యవారు కొడతాడమ్మా, నేను పోలేనమ్మా, అంగడి పోయి రాకపోయినా తొందరగా వస్తావంటే, అమ్మా అయ్యవారు కొడతాడమ్మా, నీకు అన్నం పెడతా, నేను పోవాలమ్మా అంటారు. నేను కూడా ఆ దెబ్బలకు తట్టుకోలేక ఎందుకు దెబ్బలు కొట్టించుకోవాలని ముందే స్కూల్కి పరిగెత్తేవాళ్ళు. ప్రియమైన సహోదరులారా, ఆరాధనకు కూడా పరిగెత్తుకుంటూ రావాలి, గంట ముందే రావాలి. ఆరాధనకి పెద్ద కుమారుడు గేటు వెలుపల ఉండి తండ్రి మీద సనుక్కుంటున్నాడు. తండ్రి బయటకు వచ్చాడు. ఏం నాయనా లోపలికి రానైనా అంటే తండ్రితో అంటున్నాడు, ఏందయ్యా నువ్వు చేసేది, నువ్వు మంచిది కాదయ్యా, ఏందయ్యా నువ్వు చేసేది, అవాపురాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అవాపురాని కోసం నువ్వు సంబరాలు చేస్తావా, నేను ఎప్పుడన్నా నీకు చెడ్డ మాట తెచ్చానా, చెడ్డ పేరు తెచ్చానా, అయ్యా మీ పెద్దోడు ఇలా చేశాడయ్యా అని ఎవరన్నా ఇంటి మీదకి వచ్చారా? నాకు ఊహ వచ్చినప్పటి నుండి నీకు ఏ చెడ్డ పేరు లేకుండా ఇంత నమ్మకంగా నీ మాట వింటున్నానే, మరి నాకెప్పుడైనా నా స్నేహితులతో దావత్ చేయడానికి, విందు చేయడానికి ఒక మేక పిల్లలున్న ఇచ్చావా? ఊరెవరే పిచ్చోడా, మేక పిల్ల ఏందిరా, 10 పొట్టెలు కోసుకొని తింటే నేను వద్దంటున్నా. ఎప్పుడన్నా నువ్వు తింటుంటే ఏందిరా నువ్వు ఇంత తిన్నావే, నువ్వు బాగుపడరా మీరని అన్నానా? ఈ పెద్ద కుమారుడికి గ్రహింపు లేదు. ఈ మాట నాకు ఎలా అర్థమైందంటే, ఒకసారి 2004లో మేము మా ఊర్లో ఒక 60,000 పెట్టి మందిరం చక్కగా కట్టాం, అద్దంలాగా. గోడలైనాయి, రేకులకి తక్కువ వచ్చిన డబ్బులు. 6,000 అయితే రేకులకి సరిపోతుంది. అప్పుడు మా బీరువాలో డబ్బులుంటే నేను మా నాన్నకి చెప్పకుండా డబ్బులు తీసుకొని బద్దీలు పోయి రేకులు తెచ్చాను. అంటే అది తీసుకునేదానికి నాకు అధికారం ఉంది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను దాంట్లో డబ్బులు 6,000 తీసుకున్నాను ఆయన అని చెప్పాను. అప్పుడు మా నాన్న బంకోడైనా ఆ సమయంలో తీసుకున్నావా, అయితే మనలే, తీసుకుంటే మనలే అన్నాడు. ఆ మాట ఎందుకు వచ్చింది మా నాన్నకి? నేను పని చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు మా నాన్నని ₹1 కూడా అడగలేదు. ఇప్పుడు నాకు అవసరమైంది, సమయానికి మా నాన్న ఇంట్లో లేడు, మేము అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి నేను తీసుకుని వెళ్ళాను. కాబట్టి మా నాన్న నన్నేమి అరవలేదు, తీసుకుంటే మానలేదు. మరి ఈ పెద్ద కుమారుడు పని చేస్తున్నాడు, తండ్రిని అడిగేది ఏంది లేదు. తండ్రిని ఒకవేళ అడిగి ఇట్లా మేము మా స్నేహితులతో విందు చేసుకుంటాం నాన్న అంటే, ఏంది నాన్న నన్ను అడగాల, నువ్వు తీసుకొని పో, ఎన్ని కావాలో తీసుకొని పో అనడా? కానీ ఒక మేక పిల్లని ఇవ్వలేదే అని బాధపడుతున్నాడు. అంటే ఈ తండ్రి యొక్క మనస్సుని ఈ పెద్ద కుమారుడు
గ్రహించలేదు. చిన్న కుమారుడు గ్రహించినాడా, గ్రహించలేదా? చెప్పండి. ఏమని గ్రహించినాడు? నేనేంది తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నాను, అక్కడ మా తండ్రి దగ్గర ఎంతోమందికి కడుపు నిండా భోజనం ఉంది. నేనెవరిని? శ్రీమంతుని కుమారుణ్ణి. బుద్ధి లేక, జ్ఞానం లేక ఇక్కడికి వచ్చాను. తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. హల్లెలూయా. తండ్రి యొక్క మనస్సుని చిన్న కుమారుడు గ్రహించినాడు. తండ్రి ఎటువంటి వాడో పూర్తిగా ఆయన మనస్సుని చిన్న కుమారుడు గ్రహించినాడు. అందుకే బయటికి వెళ్ళిపోయిన వాడు కూడా సదాకాలం తండ్రితో ఉండడానికి దోవట్టుకొని నేరుగా తండ్రి ఇంటికి వచ్చినాడు. అయితే పెద్ద కుమారుడు తండ్రి మనస్సును గ్రహించలేదు కనుక తండ్రిని చూడకుండా తమ్ముడిని చూసి, తమ్ముళ్ళో ఏం చూసినాడు? మా చెడును చూసినాడు. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, నా తమ్ముడు అనలేదు, నీ కుమారుడు అంటున్నాడు. ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఎవరి కుమారుడో ఇప్పుడు ఫ్యాషన్ అయింది. నీ కొడుకు, నీ కొడుకు, నీ కూతురు అంటాడు. నోర్మయ్, ఏంది నీ కొడుకు ఏంది, నీ కూతురు ఏంది? ఈ కూతురు ఎవరు, ఈ కుమారుడు ఎవరు? ఓమ్మా కొండమ్మా, ఇద్దరు ఒకరికే కదా. మా అక్కమ్మ, మా తమ్ముడమ్మ అంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. కొంతమంది కుమార్తెలేమో నీ కొడుకు, నీ కొడుకు అంటే నీకు పెద్ద గారాభంలే. కొంతమంది అన్న తమ్ముని పట్టుకొని నీ కొడుకు అంటే నీకు పెద్ద ముద్దులే అంటే. అలా అనకూడదు, అలా అనకూడదు. పెద్ద కుమారుడు అదే అంటున్నాడు, గ్రహింపు లేనాడు, బుద్ధి లేనాడు, తండ్రి యొక్క మనస్సుని గ్రహించలేనాడు. తమ్ముడు బాగుపడినాడనే సంతోషం లేదు, కానీ తమ్ముడు తిరిగి వచ్చాడని తెగ బాధపడిపోతున్నాడు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, మీకు ఇబ్బంది పెట్టినా, మీకు అన్యాయం చేసినా, వాళ్ళు ఎవరైనా రక్షణ పొందితే మీరు పెద్ద కుమారుడిలాగా ఉంటారా, లేక తండ్రిలాగా హక్కును చేర్చుకుంటారా? తండ్రి మనస్సుతో ఉండాలి, తండ్రి మనస్సుతో ఉండాలి. ప్రియమైన సహోదరులారా, తిరిగి వచ్చిన వాళ్ళని చూసి ముందు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సనుక్కోకూడదు. చిన్న కుమారుడు తండ్రి యొక్క మనస్సును గ్రహించినాడు. మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో మనం ఉన్నా మనల్ని చూసుకోకూడదు, చుట్టూ చూడకూడదు. పరమ తండ్రి యొక్క మనస్సును మనం చూడాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన మనస్సు ఎటువంటిది,
ఇది చూసే వాళ్ళు తప్పకుండా ఆయన్ని గౌరవిస్తారు. అలాగే వాళ్ళు ఎప్పుడూ నెమ్మదిగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. తండ్రి బ్రతిమాలుకున్నాడు. ఏం నాయనా అలా అంటావేంది నైనా? తండ్రి ఏమంటున్నాడు? ఈ నీ తమ్ముడు. పెద్ద కుమారుడు ఏమంటున్నాడమ్మా? తేడా చూడండి, తండ్రి మనస్సుకి అన్న మనస్సుకి. ఈ నీ కుమారుడు రాగానే తండ్రి ఏమంటున్నాడు? 32వ వచనంలో, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు. తండ్రి వేరు చేస్తున్నాడా పిల్లలను? నీ తమ్ముడినైనా, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు. కానీ అన్నేమో ఈ నీ కుమారుడు. అన్నకి స్వార్థం ఎక్కువ, పక్షపాతం ఎక్కువ. కొంతమందికి నేను బాగుండాలనుకుంటారు, కానీ ఇంకెవరన్నా ఎట్టన పోని, ఎవరు బాగుపడకూడదు వాళ్ళ ముందర. ఎవరు బాగుపడినా వాళ్ళకి నిద్ర రాదు, కంట్లో కారం కొట్టినట్టు ఉంటుంది, ఎలక్కాయ కొట్టినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. ప్రియమైన సహోదరులారా, ఇతరులని వాళ్ళు బాగుపడడం చూసి ఎప్పుడు నిందించకూడదు, విమర్శించకూడదు, సనగకూడదు. ఆమేన్. మిగతా విషయాలు తర్వాత విందాము. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.